నమస్తే వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ వద్ది క్రియేటివ్ థింగ్స్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీకు హ్యాండ్ పాలిష్ డోర్ ఎట్లా చేయాలి అనే టిప్స్ అండ్ ట్రిక్స్ ఈ వీడియోలో ఉంటాయి. ఈ వీడియోలో నేను చెప్పినట్టు చేసినట్టయితే పాలిష్ రానోళ్ళు కూడా పర్ఫెక్ట్ గా పాలిష్ చేయొచ్చు. ఇది చాలా సింపుల్ గా ఉంటది, చాలా అందంగా కూడా వస్తుంది డోర్. ఫైనల్ అవుట్పుట్ మీకు చూపిస్తాను. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. Welcome again, viewers. This is Vati Creative Things. I'll meet you again. Thank you. ఇప్పుడు హ్యాండ్ పాలిష్ ప్రొఫెషనల్స్ కాకుండా పెయింటర్స్ కూడా చాలా ఈజీగా సింపుల్గా అద్భుతంగా ఎట్లా చేయాలి అనేది ఇక్కడ నేను కొన్ని పద్ధతులు రాసిన. ఈ పద్ధతులు పాటిస్తే మీరు అన్ప్రొఫెషనల్ పాలిష్ కూడా ప్రొఫెషనల్ పాలిష్ చేసినట్టు చేయొచ్చు. సో అది ఇప్పుడు మీకు ఎట్లా చేయాలనేది ఈ వీడియోలో మీకు పూర్తి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఇందులో మొట్టమొదటి మనం చేయాల్సిందంటే వాటర్తో డోర్ను తడుతూ ఉండాలి. వాటర్ తీసుకోవాలి, మనం ఒక బ్రష్ తీసుకొని డోర్కు తడుపుకుంటూ. రెండోది, ఒక లేయర్ పటాష్తో గీకాలి. ఇప్పుడు వాటర్ తడుపుకుంటూ ఇదే పటాష్ అంటే ఈ పటాష్తోని డోర్ను గీకుతూ ఉండాలి. గీకుతూ ఉంటే ఫస్ట్ దానిపైన ఉన్న లేయర్ అనేది పోతుంది. ఆ లేయర్ పోయిన తర్వాత 60 లేదా 80 నెంబర్ పేపర్తో పేపర్ కొట్టాలి. అదే ఏంటంటే బెల్ట్ పేపర్ అంటాం కదా, మనందరికి మీకు తెలిసే ఉంటుంది. సో అదే ఇది మీటర్ పేపర్ అని కూడా అంటారు. ఇది 60 కానీ 80 కానీ పేపర్తో మనం ఆ డోర్కు పేపర్ కొట్టాలి. ఈ పేపర్ కొట్టితే ఏమవుతుందంటే మనం ఈ పటాస్తో గీకినప్పుడు అక్కడక్కడ పేడ్లు ఆగిపోతూ ఉంటాయి, చిన్న చిన్న చెక్క ముక్కల్లాగా. వాటిని ఇది సాఫ్ చేస్తుంది. ఇది సాఫ్ చేసిన తర్వాత డోర్కి మనం క్రాక్స్ టచ్అప్ పెట్టాలి. ఈ క్రాక్స్ టచ్అప్ పెట్టాలంటే ఫస్ట్ క్రాక్స్ టచ్అప్ పెట్టేటప్పుడు దీనికి కావాల్సిన మెటీరియల్ ఎక్రిలిక్ పుట్టి, ఫెవికల్, పీలాంబర్, లాలాంబర్, నాసాంబర్. ఫస్ట్ మీరు ఎక్రిలిక్ పుట్టి తీసుకోవాలి, ఆ తర్వాత ఫెవికల్ తీసుకోవాలి, ఆ తర్వాత పీలాంబర్ పౌడర్ తీసుకోవాలి, తర్వాత లాలాంబర్ పౌడర్ తీసుకోవాలి, ఆ తర్వాత నాసాంబర్ పౌడర్ తీసుకోవాలి. ఈ నాసాంబర్ పౌడర్ అంటే బ్లాక్ కలర్ లో ఉంటది, లాలాంబర్ అంటే రెడ్ కలర్ లో ఉంటది, పీలాంబర్ అంటే టేక్ వుడ్ డోర్ కలర్ ఉంటది ఇది. సో ఇవన్నీ తీసుకొని మనం ఇవన్నీ తీసుకున్న తర్వాత వీటన్నిటిని మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకుంటే ఇది ఒక కలర్ లో వస్తుంది. మనం పాలిష్ డోర్ కు ఏదైతే కలర్ ఉంటో ఆ కలర్ లో మీరు పీలాంబరు, లాలాంబర్, నాసాంబర్ ఎంత కావాలో అంతే చూసుకొని ఇది మాత్రమే జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇది ఒక్కటి కలుపుకుంటే మీరు పాలిష్ చేయడం చాలా ఈజీ. సో కలుపుకున్న తర్వాత డోర్ కు టచ్అప్స్ అన్ని పెట్టేసేయాలి. పెట్టేసిన తర్వాత మళ్ళీ ఒకసారి పేపర్ కొట్టాలి. పేపర్ కొట్టిన తర్వాత ఈ టచ్అప్ పెట్టిన ఆ ఏరియా ఏదైతే ఉంటుందో అది నీట్గా అవుతుంది. ఆ తర్వాత మనం ఏం చేయాలి, సీలర్ ఎక్కించాలి. ఇప్పుడు మీరు సీలర్ బ్రష్తోనే ఎక్కియాలి. సీలర్ ఎక్కించినట్టయితే ఇవన్నీ చేసిన తర్వాత ఈ సీలర్ ఎక్కిస్తే డోర్కి ఒక లుక్ వస్తుంది. అది ఎప్పుడు సీలర్ ఎక్కించిన తర్వాత. ఆ తర్వాత మళ్ళీ మనం పేపర్ కొట్టాలి. ఆ పేపరు 180 కానీ 200 కానీ నెంబర్ పేపర్తోని మనం పేపర్ కొట్టాలి. పేపర్ కొడితే ఇప్పుడు ఇవి చేసిన అన్నిటికీ ఈ 180 లేదంటే 200 నెంబర్తో పేపర్ కొట్టినట్టయితే డోర్ చాలా స్మూత్ కనిపిస్తుంది, చాలా స్మూత్ కనిపిస్తుంది ఈ పేపర్ కొట్టినప్పుడు. ఆ తర్వాత పాలిష్ ఎక్కించాలి. మీరు పాలిష్ 2 కోట్లు ఎక్కించాల్సి ఉంటుంది. ఫస్ట్ కోటు బ్రష్తోనే ఎక్కియండి, సెకండ్ కోటు కాటన్ క్లాత్తోనే ఎక్కియండి. సో ఈ 2 కోట్లు ఎక్కించిన తర్వాత మళ్ళీ 180 లేదా 200 పేపర్తోని మళ్ళీ ఒకసారి మీరు పేపర్ కొట్టాలి డోర్ మొత్తం. కొట్టిన తర్వాత డోర్కు ఫైనల్ లుక్ అనేది వస్తుంది. ఈ ఫైనల్ లుక్ వచ్చిన తర్వాత మనం టచ్ వుడ్ వేయాల్సి ఉంటుంది. ఈ టచ్ వుడ్ ఏం చేస్తుంది అంటే డోర్కి మంచి ఫినిషింగ్, గ్లాసీ లాగా కనిపిస్తుంది. అట్లాగే నీటి నుంచి ప్రొటెక్షన్ ఉంటుంది. మనం ఇల్లు కడుగుతున్నప్పుడు కానీ వర్షం పడ్డప్పుడు కానీ డోర్కు వాటర్ తగులుతూ ఉంటుంది కదా, అప్పుడు ఈ టచ్ వుడ్ అనేది ప్రొటెక్షన్ ఇస్తుంది. సో ఈ విధంగా మీరు పాలిష్ చేసినట్టయితే ప్రొఫెషనల్ పాలిష్ చేసినట్టే ఉంటుంది ఖచ్చితంగా. సో ఇది ఈ విధంగా మీరు పాలిష్ చేయాలి. ఇది వ్యూవర్స్, నేను చెప్పిన విధంగా మీరు పాలిష్ చేసినట్టయితే మీరు ప్రొఫెషనల్ గా పాలిష్ చేయొచ్చు. చాలా సింపుల్ గా అందంగా డోర్ని మీరు పాలిష్ చేసి మీ కస్టమర్ చేతికి ఇవ్వచ్చు. సో ఇది మరి వీడియో నచ్చితే లైక్ చేయండి, ఇన్ఫర్మేషన్ ఉందనుకుంటే షేర్ చేయండి, అట్లే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్. రేపటి వీడియో కోసం మా యువతి క్రియేటివ్ థింగ్స్ మీకు స్వాగతం పలుకుతుంది.